బీజేపీని గెలిపించిందే రేవంత్ రెడ్డి. సీఎం కామెంట్స్ కు హరీష్ రావు కౌంటర్. కోడంగల్లో బీజేపీకి ఎక్కువ ఓట్లు ఎట్లా పడ్డాయి? మల్కాజ్గిరిలో బీజేపీ భారీ మెజార్టీ ఎలా వచ్చింది? రేవంత్ రెడ్డి బీజేపీకి ఓట్లు వేయించారా? రేవంత్ బీజేపీ ఎజెండా మోస్తున్నాడు. సీఎం హోదాలను అబద్ధపు మాటలే. రేవంత్ తీర్పై హరీష్ రావు ఆగ్రహం. ఇక్కడ విచిత్రమైన రాజకీయం నడుస్తుంది తెలంగాణలో. రేవంత్ రెడ్డి తన కుర్చీని కాపాడుకోవడానికి బీజేపీ తోటి టైఅప్లు ఉన్నాడు. కేసీఆర్ కూడా ఇక్కడ కాంగ్రెస్ ఎప్పుడైనా బలపడితే థ్రెట్ అవుతుందేమో అనే ఆలోచనతోటి మొదట్లో లేని బీజేపీకి అయిపు తీసుకొచ్చింది మొట్టమొదటి కేసీఆరే. మాకు కాంగ్రెస్ కాదా పోటీ, బీజేపీ పోటీ అన్నారు. అప్పుడు బీజేపీ లేనే లేదు. ఇక్కడ లేని బీజేపీని వచ్చిగా శవంలాగా పడున్న బీజేపీకి వెంటిలేటర్ మీద పెట్టి ఆక్సిజన్ అందించినట్టు చేసిండు కేసీఆర్. ఈ హైదరాబాదులో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కేసీఆర్ స్ట్రాటజీ వల్లనే బీజేపీకి సీట్లు పెరిగినాయి. ఇక్కడ అప్పుడు కాంగ్రెస్ ఖతమైంది మొత్తమే. కార్పొరేషన్లో బీజేపీకి వచ్చినాయి ఇక్కడ సీట్లు అనూహ్యంగా. మొట్టమొదట రాష్ట్రంలో బీజేపీకి ఊపిరి పోసిందే కేసీఆర్. ఇక అది ఎవడు కాదనలేని ముచ్చట. ఇక ఇంకొక అపవాదు కూడా ఉన్నది కేసీఆర్ మీద. కవితను జైల్లో నుండి తొందరగా బయటికి తెచ్చుకోవడానికి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో అందరినీ డమ్మీ అభ్యర్థులను పెట్టిననే ఒక అపవాదు కూడా కేసీఆర్ మీద ఉన్నది. ఉదాహరణకు వరంగల్లో ఎవడేవాడు సుధీర్ కుమార్ అనేటోడు, వాని ముఖమేవనికి తెలుసు, వాడేవనికి తెలుసు, సుధీర్ బాబు అనేటోడు. గౌడ్ ఎంపీ స్థాయి అభ్యర్థి అనేవాడు. ఆ పసునూరి దయాకర్ని తెలంగాణ ఉద్యమం తర్వాత తీవ్రమైనాక అధికారంలోకి వచ్చినాక గాలిలో కుక్కను నిలబెట్టిన ఆ రోజు గెలిచింది కాబట్టి ఆ దయాకర్ని పెడితే గెలిచిండు. అప్పుడు ఇప్పుడు ఆయన కేసీఆర్ గాలి నడుతుందా? తెలంగాణ ఉద్యమం అనే సెంటిమెంట్ బలంగా ఉన్నదా? లేదు. ఎవడా సుధీర్ కుమార్? వాడిని పెట్టిన వాడు కథమైపోయాను. ఇక్కడ చేవెళ్లలో కాసాని జ్ఞానేశ్వర్ కట్టెపట్టుకొని నడవలేడు. పార్లమెంటు మొత్తం తిరిగి వస్తాడా కాసాన్ని నిలబెట్టి? అట్లా అసలు విచిత్రంగా నిలబెట్టిండ్రు. ఎవ్వరు కూడా ఒక సరైన అభ్యర్థిని పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టలే అసలు. కాబట్టే ఈ పార్లమెంట్లో 0 స్థాయికి వచ్చేసింది బీఆర్ఎస్ పార్టీ. అక్కడ మల్కాజ్గిరిని అట్లా నిలబెట్టిండ్రు. ఇక దాదాపుగా 16 సీట్లలో వినోద్ కుమార్ లాంటి వాళ్ళని కావచ్చు, లేకపోతే కొప్పుల ఈశ్వర్ లాంటి వాళ్ళని కావచ్చు. ఇక్కడ మెదక్ వస్తే మెదక్లా ఆయన కలెక్టర్ వెంకటరామిరెడ్డి అది గెలిచే ఫేస్ అయినా, అది ఆర్ఎస్ ప్రవీణ్ గారిని నిలబెట్టిండు. ఎమ్మెల్యే గెలవలేనోడు అక్కడ పార్లమెంట్ ఎట్లా గెలుస్తాడా? 30,000 ఓట్లే రాలేదు ఆదిలాబాద్లో. అక్కడ నిలబడితే సిర్పూర్ కాగజ్లో నిలబడితే 30,000 ఓట్లు రానోడాట దగ్గర 14 లక్షల ఓట్లు ఉంటాయి పార్లమెంట్ ఎలక్షన్. గల గెలుతాడా? ఫేస్ పెద్దగా కనబడవచ్చు కానీ గెలుతాడా? ఇట్లా మొత్తం డమ్మి క్యాండిడేట్లను పెట్టుకొచ్చి ఆగం చేసుకున్నాడు పార్లమెంట్ ఎన్నికలలో. ఇప్పుడు హరీష్ రావు గారు ఏమంటారు? బీజేపీని గెలిపించిందే రేవంత్ రెడ్డి కూడా స్ట్రాటజీ ఉన్నది. తన ఓటుకు నోటు కేసును కాపాడుకోవడానికి తాను కూడా సేమ్ బీజేపీకి లొంగిపోయాడు. విచిత్రమైన రాజకీయం. ప్రతిపక్ష నాయకుడు బీజేపీతో టైఅప్లో ఉన్నాడు, అధికారంలో ఉన్న నాయకుడు కూడా బీజేపీతో టైఅప్లోనే ఉన్నాడు. నిజానికి కాంగ్రెస్కి ఇంకో 2-3 సీట్లు పెరిగేటియే. 8 సీట్లు గెలిచింది కదా. రేవంత్ రెడ్డికి సరిగ్గా పనిచేస్తే అక్కడ ఈటల రాజేందర్ ఓడిపోయి అక్కడ కాంగ్రెస్ గెలవాలి. కరీంనగర్లో కూడా బండి సంజయ్ స్థానంలో కాంగ్రెస్ గెలవాలి అక్కడ. కానీ అక్కడ కాంగ్రెస్ వర్సెస్ ఈ బీఆర్ఎస్ కాలే, బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అయింది అక్కడ. మెదక్లో కూడా రెండో నీలమ్మదని పెట్టి నీలమ్మదు ఎమ్మెల్యేగానే ఓడిపోయిండు. నీలమ్మది ఎట్లా గెలుతాడు పార్లమెంట్ సభ్యుడిగా? ఈడ కూడా విచిత్రం. సేమ్ కేసీఆర్ ఆడిన స్ట్రాటజీ రేవంత్ రెడ్డి ఆడిండు. తను సేఫ్లో ఉండాలి, బీజేపీ గెలిచినా మంచిదే. కేసీఆర్ కూడా తను సేఫ్లో ఉండాలి, తన బిడ్డ సేఫ్లో ఉండాలి, బీజేపీ గెలిచినా మంచిదే, రాష్ట్ర ప్రజలు సచ్చినా మంచిదే. ఇద్దరు కలిసి బీజేపీని మంచిగా లాలిచ్చి పాలిచ్చి స్నానం పోసి గెలిపించి పంపించి, అందుకే ఎప్పుడు లేని విధంగా బీజేపీ 8 సీట్లు గెలుచుకునేది. ఇక్కడ ఎంత విచిత్రం అది అట్లా. కాబట్టి ఇక్కడ హరీష్ రావు మాట్లాడింది మొత్తం తప్పే. వీళ్ళిద్దరు దొంగలే. బీఆర్ఎస్ అధినేత బీజేపీతో టైఅప్లు ఉన్నాడు, రేవంత్ రెడ్డి బీజేపీతో టైఅప్లే ఉన్నాడు. అందుకే కదా సోనియా గాంధీ మొన్న పడితే తిట్టింది, మీ దగ్గర నుంచి ఎక్కువ సీట్లు ఆశించినావు, ఎట్లెట్లా 8 సీట్లు పట్టుకొని వచ్చినావు అని తిట్టి పంపించింది.